Hello, people! Welcome to the most famous museum for Naturkunde. Of the museumలో పెద్ద డైనోసార్ నేమ్ జిరాఫీ టైటన్ బ్రాంకా. ఇది 13.27 మీటర్స్ హైట్, అప్రాక్సిమేట్లీ 50 మెట్రిక్ టన్స్ వెయిట్. క్రేజీ థింగ్ ఏంటంటే ఇది హెర్బివోర్, ప్లాంట్స్నే తింటుంది. ఈ డైనోసార్ హెడ్ చూసారా, కొంచెం రియలిస్టిక్గా అనిపించట్లేదు, కానీ బాడీ మాత్రం రియల్గానే కనిపిస్తుంది. అప్పట్లో బోన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. నేను నా చేతితో కంపేర్ చేసుకుంటున్నా దాని కాలు. టెయిల్ మాత్రం చాలా పొడుగు. దీని మీద పిక్చర్ డిస్ప్లే చూసారా, మనిషికి అంత హైట్లో ఉంది డైనోసార్. ఇవన్నీ కార్నివోర్ డైనోసార్స్. ఈ చిన్న డైనోసార్ ఉంది మనిషికి హాఫ్ లెంత్లో వస్తుంది. ఇంకోటి అక్కడ ఇంకో పెద్ద డైనోసార్ అని చూడు, మనిషి కన్నా అంత పెద్ద హైట్లో ఉంది అది. ఈ డైనోసార్ ముఖం ఏంది ఇక్కడ కింద పెట్టి ఆ డమ్మిది ఎందుకు అక్కడ పైన పెట్టారు? ఈ రియల్ది అక్కడ పెడితే అయిపోతుండేగా. కార్నర్లో వాళ్ళందరూ ఏదో చూస్తున్నారు గైస్. మనం కూడా వెళ్ళి చూద్దాం అదేంటో అసలు అని. సరే, అంత పెద్ద డైనోసార్ రియల్గా ఫ్లెష్ ఉంటే అలా ఉంటుంది అది. నేను దాంట్లో మీకోసం రికార్డ్ చేశాను గైస్, చూడండి. ఆ స్కెలిటన్ అలా రియలిస్టిక్గా ఫ్లెష్ వచ్చి అలా ఆ డైనోసార్ అలా ఉంటుండే అని చూపిస్తుంది. ఈజీ టెక్నాలజీ నాకు చాలా నచ్చింది ఇలా చూస్తుంటే. నేను డైనోసార్తోని కాన్వర్సేషన్ చేశాను, మీరు వినండి. ఏం చూస్తున్నావే నా మొహం? అరుస్తున్నావేంది? అరుస్తున్నావేంది? దమ్ముంటే రావే, బయటికి రా. దమ్ముంటే రా. అంతే గైస్, నేను కామెడీ చేస్తుంటా అప్పుడప్పుడు. ఇవన్నీ కార్నివోర్ డైనోసార్స్. ఇది మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అలా బోన్స్లోగా మారిపోతుంది. ఇప్పుడు అక్కడ చిన్నవి ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ కార్నివోర్ డైనోసార్స్ని కూడా చూద్దాం. అది కూడా ఫ్లెష్ వస్తే ఇలా ఉంటుందని చూపిస్తుంది. చూడండి, అవి ఎలా ఉరుకుతున్నాయి చూడు, క్రేజీ ఉరుకుతున్నాయి. అప్పట్లో జురాసిక్ పీరియడ్లో అలా ఉంటుండే మొత్తం జురాసిక్ వరల్డ్ డైనోసార్స్తో. ఇప్పుడు మీరు చూసేది రీక్రియేషన్ ఆఫ్ ఎక్స్కవేషన్ సైట్. ఆ ప్లేస్లోనే దొరికాయి ఫాజిల్ బోన్స్. అక్కడ టూల్స్ కూడా పెట్టారు. ఆ టూల్స్ యూజ్ చేసే వాళ్ళు అవన్నీ తవ్వారు. ఫాజిల్స్ అన్నీ బర్లిన్కి వచ్చినప్పుడు చాలా డెలికేట్ అండ్ చిన్న పీసెస్లో ఉండే. ఫుల్ స్కెలిటన్ రీకన్స్ట్రక్షన్కి 40,000 అవర్స్ పట్టింది వాళ్ళకి. కొన్ని మిస్సింగ్ బోన్స్ ఉంటే రెప్లికాస్తోని బిల్డ్ చేశారు. తందాగురు, టాంజానియా అనే ప్లేస్లో డిస్కవర్ చేశారు. హెర్బివోర్, బాడీ అంతా షార్ప్ స్పైక్స్తోని ప్రొటెక్షన్ కోసం ఉంటుంది అలా. ఇప్పుడు మీరు చూసేది 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ మెరైన్ ఫాజిల్స్. ఈ ఫాజిల్సే మనకి లైవ్ ప్రూఫ్ అప్పట్లో స్పీషీస్ ఇలా ఉండే అని చెప్పేసి. ఇంకా ఈ మ్యూజియం గురించి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. కమింగ్ వ్లాగ్స్లో మీకు చెప్తాను.